హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. నేను ప్రజెంట్ ఈ రోజు గుడి మల్కాపూర్ లోని ఫ్లవర్ మార్కెట్ కి అయితే వచ్చేసాను. ఈ మార్కెట్ లో అన్ని రకాల ఫ్లవర్స్ దొరుకుతాయి అనమాట. ఫ్లవర్ డెకరేషన్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఆల్మోస్ట్ హోల్సేల్ లో ఉంటుంది. ఇక్కడ మనకు దొరకని ఫ్లవర్స్ అంటూ ఏముండవు. ఓవరాల్ తెలంగాణకు ఇక్కడ నుంచి ఫ్లవర్స్ అనేవి సప్లై అయిపోతా ఉంటాయి. మన ఇంట్లో పూజలు వ్రతాలకైతే ఈ మార్కెట్ ఒక మంచి సొల్యూషన్ అన్నమాట. మనం బయట తీసుకోవడం కన్నా ఇక్కడ తీసుకుంటే చాలా డబ్బులు సేవ్ అవుతాయి. సో చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి, వాటి ప్రైజెస్ ఏంది అవన్నీ ఒకసారి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అయితే ఇక్కడ చూడండి, మీరు ఆల్మోస్ట్ నా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అన్ని రకాల బంతి పువ్వులు, చామంతులు అండ్ గులాబీలు అవన్నీ ఉన్నాయన్నమాట. సో మార్కెట్ లో ఎలా అంటే ఈ రోజున్న ప్రైస్ రేపు ఉండదు అనమాట. ఎప్పటికప్పుడు ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతా ఉంటాయి. మనం ఎంత తీసుకోవాలన్నా అంత క్వాంటిటీలో ఇక్కడ ఫ్లవర్స్ అయితే మనకు అవైలబుల్ లో ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి ఈ రోజు మనకు చూడండి ఇక్కడ. అండ్ ఇవి వచ్చేసి మనకు ఎల్లో కలర్ బంతి పూలు అనమాట. బంతి పూల ప్రైజెస్ వచ్చేసి ఈ రోజు 70 రూపీస్ ఉంది. అండ్ 60 రూపీస్ కూడా ఉంటుంది. ఎందుకంటే క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉంటాయి కాబట్టి మొత్తం ఈ రో అంతా బంతి పూలకి సంబంధించిన సెక్షన్స్ అనమాట. అండ్ ఈ రోజు బంతి పూలకు వచ్చేసి 70 రూపాయల ప్రైస్ ఉంది. కేజీ 70 రూపాయలు అండ్ 60 రూపాయలు. ఇంకా ఎక్కువ బల్క్ లో తీసుకుంటే మాత్రం 50 కూడా ఇస్తారనమాట. ఇవే కాకుండా చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి, వాటివి కూడా ప్రైస్ కనుక్కుందాం. ఒకసారి రండి మీరు. అండ్ చూడండి, ఇప్పుడు అక్కడ మనకు మొత్తం ఏమంటారు విడివిడి పువ్వులు కదా, ఇక్కడ మొత్తం మాల కట్టినవి. ఇవి వచ్చేసి ఒక మాల వచ్చేసి 12 ఫీట్ల మాల ఉంటుంది. చూడండి ఇక్కడ మొత్తం 12 ఫీట్లు కదన్న మాల. 12 ఫీట్ ఎంత అన్న ప్రైజ్? ఇగో 12 ఫీట్ అంట ఇది. ఈ ప్రైజ్ చూడండి 3 లైన్స్. ఇది వచ్చేసి 120 రూపీస్. సో మనకు అదే బయట చూసుకుంటే చాలా ప్రైసెస్ ఉంటాయి, బట్ ఇక్కడ వచ్చేసి మనకు చాలా తక్కువలో ఉంటాయి. అండ్ మాలగట్న వచ్చేసి మనకు 12 ఫీట్ ఉంటుంది. వాటి ప్రైస్ వచ్చి 120, కొంచెం తక్కువ అంటే 100 రూపీస్ కూడా ఇస్తారు. అయితే ఇవి వచ్చేసి మొత్తం మనం డెకరేషన్ లో వాడతాం కదా అవన్నమాట. అయితే దీనికి వచ్చేసి కట్ట ఒకటి వచ్చేసి మనకు 30 రూపీస్ 20 రూపీస్ అలా ఉంటుంది అనమాట. 20 స్టార్ట్, 20 నుంచి 30 వరకు ఉంటుంది. ఇది మొత్తం మనకు డెకరేషన్ లో వాడే ఫ్లవర్స్ అనమాట. అవి చూడండి, మనకు డెకరేషన్ లో వాడతాం కదా ఆ ఫ్లవర్ అన్న ఎంత ఉంటుంది అన్న దీని ప్రైస్? ఒక ప్యాక్ 150. అయితే ఇది వచ్చేసి ఒకటి 50 రూపాయలు ఉంటుందంట. సో ఎన్ని ఫ్లవర్స్ ఉంటాయి దీనికి? ఒక దాంట్లో 10 ఫ్లవర్స్ ఉంటాయి. ఇది ఒక్కటి వచ్చేసి మనకి 50 రూపాయలు ఉంటుంది. చూడండి, అంటే మనం డెకరేషన్, ఎందుకంటే హోల్సేల్ మార్కెట్ కాబట్టి మనకి ఇంకా తక్కువ కూడా ఇచ్చే ప్రయత్నం, ఎందుకంటే ఇంకా ఎక్కువ బల్క్ లో తీసుకుంటే మాత్రం ఇంకా తగ్గుతుంది. చూడండి, మనకు అన్ని కలర్స్ లో ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. చూసుకోండి, డెకరేషన్ కి వాడుతూ ఉంటాం ఎక్కువ శాతం మనము. చూడండి మీరు, రెడ్ కలర్, ఎల్లో కలర్, వైట్ కలర్, పింక్ కలర్, ఆల్మోస్ట్ అన్ని కలర్స్ పువ్వులు అయితే ఉన్నాయి ఇక్కడ. అయితే ఇక్కడ వచ్చేసి మనకు మల్లె పూలు, కనకాంబరాలు, మూరలు లెక్క ఉన్నాయి అనమాట. మొత్తం ఈ ఫ్లవర్స్ చూసుకోండి, మొత్తం ఆంటీ వాళ్ళందరూ పెట్టుకొని అల్లి పారి అమ్ముతా ఉన్నారు. అండ్ ఇది మనకు కుల్లపవర్ కూడా ఫ్లవర్స్ కూడా ఉంటాయి అనమాట. వీటిని వీళ్ళు తెచ్చేసుకొని మొత్తం మాలాలు తెచ్చి మూరలు లెక్క అమ్ముతారు. ఎట్లుంటాయి మా మూర? ఇది ఇదా 20, ఇది ఏదైనా 20. అయితే మూర తీసుకుంటే ఏదైనా 20 రూపాయలే ఉంటది ఇక్కడ. చూడండి, మనం బయట తీసుకుంటే 50 రూపాయలు 60 రూపాయలు అంటారు. సో ఏ మూర తీసుకున్నా, కనకాంబరం తీసుకున్నా, మల్లెపూలు తీసుకున్నా 20 రూపాయలు మాత్రమే ఉంటుందంట. రండి లోపలికి వెళ్దాం, ఇంకా చాలా ఫ్లవర్స్ ఉంటాయి కూడా చూద్దాం రండి. అండ్ ఇక్కడ చూడండి, మొత్తం గులాబీ పువ్వులు అనమాట. ఇవి చాలా కొంచెం చీప్ లోనే ఉంటాయి అనమాట. ఎట్లన్నా ఇది 60 రూపాయల కిలోనా? చూడండి, గులాబీ పూలు వచ్చేసి 60 రూపాయల కిలో మనకు. గులాబీ పూలకు సంబంధించి మొత్తం గులాబీ పూలు ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఇక్కడ మొత్తం గులాబీ పూలు అమ్ముతా ఉన్నారు. అయితే ఈ ఏరియా చూసుకుంటే మొత్తం మనకు డెకరేషన్ కి సంబంధించిన ఫ్లవర్స్ అయితే ఇక్కడ దొరుకుతా ఉంటాయి. రెండు ఒకసారి వెళ్దాం, అవి కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం మనం. చూడండి, లోపలికి రాగానే మొత్తం డెకరేషన్ కి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని రకాల పువ్వులు అయితే ఇక్కడ ఉన్నాయి. అక్కడ ఇక్కడ మొత్తం డెకరేషన్ కి సంబంధించిన ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఒక ఇది కట్టల్లా కట్టేసి ఉంటారు, మేము కట్ట తీసేసి మనం తీసుకోవాల్సిందే. అన్న ఎట్లా అన్న ఈ కట్ట? అన్ని ఏది తీసుకున్నా 150నా? చూడండి, ఇది వచ్చేసి మనకు 150 అంట కట్ట. అండ్ ఇది కూడా వచ్చేసి 150, 200. కొన్ని డిఫరెంట్ ఫ్లవర్స్ కి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా కానీ మిగతాదంతా 150, 200కే ఉంటుంది. చూడండి, ఇక్కడ కూడా చాలా రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ మనం డెకరేషన్ కి వాడే అన్ని ఇక్కడే దొరుకుతాయి అనమాట. పువ్వులు, దాంట్లో వాడుకునే ఆకులు కానివ్వండి. అండ్ ఇక్కడ చూడండి, ఇవి కూడా మనం డెకరేషన్ లో వాడే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచే తీసుకెళ్ళిపోతా ఉంటారు. ఆల్ ఓవర్ హైదరాబాద్ లో ఎక్కడ ఫంక్షన్స్ అడిగినా కానీ
ఆ ఫంక్షన్ కి సంబంధించి ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. ఇవి తెచ్చేసి ఏంటంటే కట్టలు కట్టలుగా చేసుకొని అమ్ముతారు. సో డెకరేషన్ కి సంబంధించిన ఆల్మోస్ట్ ఫ్లవర్స్ అన్ని మొత్తం వీళ్ళు కట్టేసి అమ్ముతారు అనమాట. చూడండి ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ ఇవే కాకుండా మనం ఇంట్లో వాడుకునే బంతి పువ్వులు, గులాబీలు ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయి. ఎన్ని రకాల పువ్వులు ఉంటే అన్ని రకాల పువ్వులు గుడిమల్కాపూర్ మార్కెట్ లో అయితే పక్కా దొరుకుతాయి. ఇక్కడ లేని పువ్వులు అంటూ ఏముండవు. అన్ని రకాల పువ్వులు అయితే ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి ఎప్పటికప్పుడు. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయి. ఇక్కడ అండ్ లోపల మొత్తం మార్కెట్ లో చూసుకుంటే ఎక్కడికక్కడ మొత్తం అన్ని పువ్వులే ఉన్నాయి. డిఫరెంట్ పువ్వులు, వేరే రకాల పువ్వులు ఉన్నాయి. సో వీటికి సంబంధించి ప్రైజెస్ కూడా 150, 100 రూపీస్, 200 అలా ఉంటుంది. వచ్చి మనం బల్క్ లో తీసుకుంటే ఇంకా కొంచెం తక్కువలో కూడా ప్రొవైడ్ చేసే ప్రయత్నాలు అయితే ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి మనకు డెకరేషన్ లో వాడే ఆల్మోస్ట్ అన్ని ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ కలర్స్ లో ఇక్కడ ఉంటాయి. చూడండి ఇక్కడ కూడా చూడండి మనకు. అండ్ మనం ఇది జస్ట్ మనం ప్లాస్టిక్ లో చూస్తాం అనమాట. రియల్ ఫ్లవర్స్ అయితే మనకి ఫ్లవర్ మార్కెట్ లో అయితే ఉంటాయి. అన్ని చూడొచ్చు. చూడండి ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో. ఆల్మోస్ట్ మనకు పేరు తెలియని ఉంటాయి అన్నమాట. సో అన్ని రకాలు ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి. ఇక్కడ దొరకని అంటూ ఏముండవు. డెకరేషన్ కి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. చూడండి మొత్తం బల్క్ గా పెట్టేసి ఉన్నారు. సో ఎవరైనా మనకు ఈవెంట్ చేస్తూ ఉంటారు కదా, ఏమైనా మనకు ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్తా ఉంటారు. ఇక్కడ నుంచి మొత్తం వచ్చేస్తారు వాళ్ళు. ఈ మార్కెట్ ఏంటంటే 24/7 రన్ అవుతూనే ఉంటది. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5కే ఓపెన్ అన్నమాట. 5 నుంచి స్టార్ట్ అవుతుంది. సో డిఫరెంట్ స్టేట్ నుంచి మనకైతే ఫ్లవర్స్ అయితే ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇవి చూడండి, ఇవి వచ్చేసి మనకు మొత్తం రోజా పువ్వులు, గులాబీలు అన్నమాట. గులాబీలు కూడా చూడండి బల్క్ గా కట్టేసి ఇట్లా పెట్టేశారు. సో ఇందులో 10 to 12 ఉండొచ్చు అనమాట. చూడండి ఇవి వచ్చేసి మనకు 150, 200 అంతా ఉండొచ్చు. ఇంతే ఉంటది, తక్కువనే అన్నమాట. చూడండి మనకు వైట్ కలర్ లో, ఆరెంజ్ కలర్ లో, పింక్ కలర్ లో, లైట్ ఎల్లో కలర్ లో అన్ని రకాల గులాబీలు ఉన్నాయి అన్నమాట. అయితే ఈ గులాబీలకు సంబంధించి ఈ ప్యాకెట్ వచ్చేసి ఈ కట్ట వచ్చేసి మనకు 250 ఉంటుంది. మొత్తం గులాబీలు అన్నమాట. మనం ఏంటంటే ఇది బొకేస్ తయారు చేయడంలో అందులో యూజ్ చేస్తారు కదా, సో అట్లా అన్నమాట. కొంచెం ఎక్కువ బల్క్ లో తీసుకుంటే ఇంకా తగ్గుతుంది అనమాట. అంతే, వాళ్ళు చెప్పిన ప్రైజే కాకుండా ఇంకా చాలా తగ్గిస్తారు. తగ్గించిన ప్రైస్ కి అయితే ఇస్తారు మనకు. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకు 100 రూపీస్ ఉండొచ్చు. 100 రూపీస్ ఇది. సో చూడండి. అండ్ ఇది కూడా మనం ఆల్మోస్ట్ డెకరేషన్ లో, బొకేస్ లో వాడతాం కదా ఫ్లవర్స్, అవన్నమాట. సో ఏంటంటే చాలా మంది ఇండ్లల్లో పూజలు, పునస్కారాలు, వ్రతాలు చేసుకుంటారు కదా. సో బయటకు వెళ్ళి తీసుకోవడం కన్నా ఇక్కడికి వచ్చేసి బల్క్ లో తీసుకుపోయి మనం ఒక 1 వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెష్ ఫ్లవర్స్ కాబట్టి ఫ్రిడ్జ్ లోనో లేకపోతే వాటర్ తడిపి పెట్టేస్తే మనం చేసుకునే వారం రోజుల పూజలకు పనికి వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే వ్రతాలు చేసుకున్నప్పుడు చాలా డెకరేషన్ చేయాలనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి తీసుకుపోయి మనం ఇంట్లో చేసుకుంటే బెస్ట్.